ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నుంచి గతంలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల రాజీనామాతో టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒక సభ్యుడితో భర్తీ చేశారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఈ సీటు కూటమికే దక్కబోతోంది. అయితే కూటమి నుంచి రాజ్యసభకు వెళ్లే కొత్త అభ్యర్థి ఎవరు? 3 పార్టీల్లో ఏ పార్టీకి స్థానం దక్కుతుంది? ఎవరిని పెద్దల సభకు పంపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో 3 పార్టీల కూటమి అధికారంలో ఉంది. 3 పార్టీల అంగీకారంతోనే ఏ నిర్ణయమైనా అమలు చేస్తున్నారు. కానీ రాజ్యసభ విషయంలో మాత్రం బీజేపీ పట్టు బిగించింది. ఏపీ విషయంలో తాము పట్టువిడుపులతో ఉంటామని, పార్లమెంట్ అంశంలో మాత్రం తమ పార్టీకే ప్రాధాన్యత ఉండాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారు. అందులో భాగంగానే గతంలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయితే తొలుత 3 పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలని భావించినా, చివరికి టీడీపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థనతో పవన్ కళ్యాణ్ తన సోదరుడి సీటును త్యాగం చేశారు. ఫలితంగా టీడీపీ 2, బీజేపీకి 1 సీటు దక్కాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో మరో రాజ్యసభ సీటు కూటమికి దక్కబోతోంది. అయితే ఈ సీటు 3 పార్టీల్లో ఎవరికి వారు తమకే అనే అంచనాలతో ఉన్నారు. కానీ సాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానం బీజేపీకి దక్కబోతోంది. ఇప్పటికే ఢిల్లీ బీజేపీ నాయకత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కి ఈ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచారం. సామాజిక సమీకరణాల ఆధారంగా రాజ్యసభకి అభ్యర్థులను ఎంపిక చేయాల్సొస్తుంది. వైసీపీ నుంచి ముగ్గురు, బీసీ రాజ్యసభ ఎంపీలు కూటమిలో చేరారు. తిరిగి 3 సీట్లలో 2 బీసీ వర్గాలకే కేటాయించారు. ఇప్పుడు రెడ్డి వర్గానికి చెందినటువంటి సాయిరెడ్డి రాజీనామాతో ఇదే వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని భావిస్తున్నారు. కొత్త అభ్యర్థి జూన్ 2028 వరకు ఎంపీగా కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. బీజేపీ ఈ సీటు తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించింది. బీసీ వర్గానికి చెందినటువంటి కృష్ణయ్యని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించినా తెలంగాణలో ఆయన సేవలు వినియోగించుకోబోతుంది. అదేవిధంగా ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేరు బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తాజా ఎన్నికల్లో కిరణ్ రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒక దశలో కిరణ్ ని ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం నడిచింది. టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతోంది. ఆ 2 పార్టీలు ప్రధానంగా 2 వర్గాలకు మద్దతిస్తున్నాయి. దీంతో రాయలసీమ ప్రాంతం నుంచి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గం నేతగా కిరణ్ కుమార్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. వచ్చే వారం రాజ్యసభ అభ్యర్థి విషయంలో అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.